అంటే అర్థం ఏంటండి? మన బిడ్డలు ఇక్కడ బ్రతకాలి అని కోరుకోవడం. అది నగరపు సృష్టి, మహానగరపు సృష్టి. ఇక్కడ ఆంధ్రాలో మిస్ అవుతున్నారు. ఈ ఆంధ్రాలో ఉన్న ప్రజలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారండి. నెంబర్ 1. లేదా విదేశాల్లో సెటిల్ అవుతారు, లేదా ఏ ముంబాయో అట్లాగే సెటిల్ అవుదాం అనుకుంటున్నారు కదా. మన బిడ్డల్ని పెళ్ళి ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నాం? ఆడపిల్లనైతే ఆ నగరాల్లో పనిచేసే అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం. మన పిల్లలకు ఉద్యోగం ఎక్కడొస్తే గ్రేట్ అంటున్నాం, అక్కడొస్తే గ్రేట్ అంటున్నాం. ఇంతే కదా. ప్రైవేట్ ఉద్యోగం అంటే అక్కడే చెయ్యాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ వస్తే ఓకే. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఆంధ్రాలో నువ్వు చూపించగలిగేది ఏంది? మా బిడ్డ తిరుపతిలో ఉద్యోగం వస్తే చాలమ్మా, తిరుపతిలో సోన్సు సెల్ కంపెనీలోనంట అంటే ఉందా? లేదు. కొంత ఆ ఛాయిస్ ఉంది విశాఖపట్నానికి. విశాఖపట్నంలో అయితే కొంచెం ఓకే, మా అబ్బాయి విశాఖపట్నం, మా అమ్మాయి విశాఖపట్నం ఇచ్చాం. ఇది కొంత అంటే ప్రౌడిష్నెస్ ఫీలింగ్ అది. ఇది అమరావతికి రావాలంటే 29 గ్రామాల్లో వర్కౌట్ కాదు, అది గ్రహించాలి. విజయవాడ, గుంటూరు కలిపితే రేపు జగన్ వచ్చి మచిలీపట్నం కూడా కలుపుతాడేమో. పోనీ మావిగని తీసేసి అమరావతి అని పేరు పెట్టి, అది అంటే పేర్లు మారుతున్నాయి కానీ ఇద్దరు లేదు కదా, ఎటు దటే ఉంది.